ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. అవును, భిక్షు యాదవ్ వాడి మనుషులు మీకంటే బలవంతులు, కొట్లాటల్లో ఆరితేరిన గూండాలు, చావంటే లెక్క చేయని రౌడీలు. వాళ్ళ ముందు మీరెంత? వాడి జనాన్ని వాడి బలాన్ని ఎదిరించడానికి ఏముంది మీ దగ్గర? గెలవాలన్న ఒక్క కోరిక తప్ప. నిజానికైతే అది చాలు మిమ్మల్ని గెలిపించడానికి. కానీ ఇలా ఓడిపోతున్నామంటే లోపం ఎక్కడుందో తెలుసా? భయం. ఓటమి ఎప్పుడు శత్రువు నుంచి రాదు, భయం రూపంలో మీకు పుట్టి వాడికి ఆయుధమై మిమ్మల్నే చంపుతుంది. మీ విరోధం మీకంటే చాలా ముందు పరిగెత్తొచ్చు. అందుకోలేమని అక్కడే ఆగిపోతే అదే మీరు చేసే మొదటి తప్పు. చివరి నిమిషం దాకా వెంటాడండి. ఆగిపోవద్దు, అలిసిపోవద్దు, అయిపోయిందని వెనక్కి తిరగొద్దు. ఆఖరి దాకా పోరాడితేనే ఓటమి కూడా గెలుపవుతుంది. రక్తం పారని, కండలు కరగని, గుండెలు పగలని విజయకాంక్ష నీ శ్వాస అయితే ఆ ఊపిరినాపుట ఎవరితరం? నీ ధ్యేయం, నీ ధైర్యం, నీ హక్కే నీ సైన్యం. ఆ సైన్యం నీ తోడుంటే గెలుపెప్పుడు నీ సొంతం. ఈ పోరాటంలో ఉన్నది మీ 15 మంది మాత్రమే కాదు, మీ వెనక 1500 మంది ఆశ ఉంది, బతుకుంది, భవితుంది. వాళ్ళందరి కోసం గెలవాలి. ఇది మన నేల, మన సొంతం. ఇందులో ప్రతి అంగుళం మనది. గెలుపు ఓటమికి తేడా కూడా ఒక్క అంగుళమే. 1 inch, 1 bloody inch. As a team we fight for that inch. We tear ourselves and everyone around us to pieces for that inch. We claw with our fingernails for that inch. Cause when we add all those inches, it makes the fucking difference between winning and losing. Yes, coach. చావుకు సిద్ధపడ్డవాడే ఆ అంగుళాన్ని దాటి గెలుస్తాడు. అలా చావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? What are we going to do? Do or die. What are we going to do? Do or die. What are we going to do? Do or die. అచ్చా, బహుత్ అచ్చా. ఊరందరినీ బాగానే పోగేశావురా. వీళ్లలో నన్ను ఎదిరించే మగాడెవడో రమ్మను. ఒక్కరు తెగించి ముందుకొస్తే ఈ రోజు వీడి బతుకైపోతుంది. రండి రండిరా, రండిరా, క్యా రండిరా. వాళ్ళ గుండెల్లో ఉండేది నెత్తురు కాదురా, పోవుజి మూత్రం. వాడి మాటలు పెట్టుంటే మీలో ఏ ఒక్కరికి రోషం రావట్లేదా? వాడి వెనకాల బలగాన్ని చూసి మీరు ఎవరో భయపడకండి. నువ్వు ఎంత బతిమాలినా నా మీద తిరగబడ్డానికి రారురా. నేను చిటికేస్తే చాలు మొగుడిని కూడా కాదని నాతో కాపురం చెయ్యడానికి వస్తారు. చూస్తావా? ఏయ్ నువ్వే! ఔ! కొడుకంత కాకపోయినా నెలకోసారైనా కాపురం చేస్తా. ఈ తెగింపు అప్పుడే వచ్చుంటే మీ అబ్బా కొడుకు నిద్ర నీ నాలుకి మీ సవాల మధ్యలో పడుకునేదాండ్రా నీ తల్లి. శభాష్ చెల్లమ్మా, కొట్టు. బయట అంటూ తొడగొట్టాడు పెద్ద దుర్యోధనులాగా. దోలు తీరిపోయి లేకరా పొట్టి, లే లే. ఆడ తెగిస్తానింది నువ్వే రౌడీరా. ఇక మిగిలిన పోలీసులు పిండేస్తారా రా. చిత్తట్టు కొట్టేయండి. పోలీస్ యూనిఫామ్ కనబడితే పంచిలో పాసిపోసేలు ఎద్దవా. ఆపండి ఆపండి ఆపండి. ఏమిటా ఇది? ఇన్ని లాఠీలా?
అన్ని ఈయనకే వాడేవా? ఆ 100 లాఠీల్లో 95 వాడేవండి. ఏం బాబుజీ లెక్క కరెక్టేగా? ఆపను! నీకెవరా బుద్ధి ఉందా? నేను లేని టైం చూసి పెద్ద మనిషిని స్టేషన్ కి తీసుకొచ్చి కొడతావా? సారీ సార్, తప్పైపోయింది. ఆపండి. సార్ లేకుండా కొట్టినందుకు చాలా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టండి. అరే జావు సాలే జావు, ఊపుకుంటూ వచ్చావా మళ్ళీ కొట్టించడానికి? తొబ్బే తొబ్బే. ఓ కంగారు పడిపోతున్నాడు. దగ్గరుండి 4 పంచుకోవచ్చుగా. మీ నియోజకవర్గం బల్బు కాస్త తగ్గుద్ది. వద్దులేవయ్యా, నాకు అసలే వాతం. లాఠీ బడి చావదు. బాబుజీ మీరు కానివ్వండి. మీరు గుమ్మేయండి రా. ఒక్క నిమిషం సార్. బావా, రామదాసుని నేనవుతాననుకుంటే నువ్వు లోపలికి వెళ్ళావేంటి బావా? అయినా ఏం పర్లేదు, నీ కష్టంలో సగం నేను పంచుకుంటాను. దెబ్బలు నియ్యి, కేకలు నాయి, కుమ్ముకోండి. అయ్యో! మొర్రా! अरे चल यार 100 का 500 नहीं टिकट जा 100 का 500 है इसको टिकट नहीं देगा क्या? 100 का 500 आ जा इसको टिकट चाहिए आ जाओ। ये पक्किया इसके हाथ में माल को दिखता है रे, देखते तेरी जात का बड़ा मारो। क्या मेरी टिकट है मेरे हाथ में, पैसे दिया ना? पिक्चर देखने का है, पैसे निकाल। दिया ना? बहुत पैसा है तेरे पास? हाँ ఉంటే ఇచ్చేస్తారా? पैसे निकाल। बहुत माल है ना तेरे पास? पिक्चर देखना है तो फिर से टिकट लेना होगा। कौन है तू? शक्ति। क्या? ऊपर है भगवान, पिक्चर में सलमान और तेरे आगे है शक्तिमान। ए बावलिया, तेरा प्रॉब्लम क्या है? अरे यार प्रॉब्लम तो बहुत है। जिस देश में गंगा बहती है उस देश में पानी नहीं है। जिस थिएटर में पिक्चर है उसके टिकट्स नहीं है। अगर ब्लैक में टिकट है तो खरीदने के लिए पैसे नहीं है। चलो यार, अगर ब्लैक में टिकट खरीद ही लिया, फिर उसके बाद तेरे जैसे नीच कमीन कुत्ते लुच्चे लफंग और सुअर के बच्चे के साथ लड़ने के लिए, न्याय को अन्याय से, धर्म को अधर्म से बचाने के लिए भगवान ने एक आदमी को चुना है। बोले तो हम। तालियां। जल्दी से बज गई घंटी। फिर बज गई घंटी। चलो यार जल्दी खत्म करते हैं, पिक्चर देखना है। పోలీసులతో మాట్లాడావా? అంతా సైడ్ అయిపోయారన్న. మన పని పూర్తి కాగానే వాళ్ళు ఎంటర్ అవుతారు. మిమ్మల్ని పబ్లిక్ లో ఎందుకు నిలబెట్టానో తెలుసా? లంకారాజు పెళ్ళాన్ని నీ తమ్ముడు ఫోటోలు తీశాడని పబ్లిక్ మాట్లాడకూడదని. కానీ వాళ్ళు మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ కావాలి. ఆ టాపిక్ నీ తమ్ముడు చావాలి. చెయ్, నీ తమ్ముడికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను. సార్, నా తమ్ముడు అబద్ధం చెప్పాడంటే నమ్ముతాను, అల్లరి చేశాడంటే నమ్ముతాను, కానీ ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించాడంటే మాత్రం నమ్మను సార్. నిన్ను నమ్మించడానికి నేను ఈ మీటింగ్ పెట్టలేదురా, వాణ్ణి చంపడానికి పెట్టా.
నీ తమ్ముడిని పిలువు. ఎక్కడ వాడు? అన్న తప్పంతన్నా మా వాళ్ళు వదిలేయన్నా, వాళ్ళకి ఏం తెలియదన్నా. ఏదైనా చేస్తానని చెయ్యన్నా. ఈ గొడవ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదన్నా. ఓహో, నువ్వేనా నా పిల్లాన్ని ఫోటోలు తీసింది? ఫోటోలు అడిగావా? బాగా వచ్చాయా? హేరా, బెజవాడ మొత్తం నాతో ఫోటోలు దిగాలని అడుగుతుంటారు. నువ్వేంట్రా నా పిల్లాన్ని ఫోటోలు తీసావు? అన్న, నేను కావాలని మీ ఇంటికి రాలేదన్నా. పొరపాటు ఒక ఆమె రాంగ్ నెంబర్ ఇచ్చిందన్నా. దాంతో ఇదంతా జరిగిందన్నా. క్షమించన్నా ప్లీజ్. నిన్ను క్షమించడం అన్న కాన్సెప్ట్ ఉంటే ఇంత పెద్ద సీన్ చేసి ఉండేవాడిని కాదురా. తెలియక వచ్చాయని చెప్తున్నాడు కదండి, వాడిని వదిలేయండి సార్. తెలిసి వేసినా తెలియకేసినా కత్తి తెగుద్ది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయడు. వదలండి సార్, ప్లీజ్ ప్లీజ్ వదలండి సార్, వదలండి సార్. చంపేయండి రా వాడిని. నా కొడక పందులు పందులు పందులా తింటారు. అన్న వెళ్ళిపోండి అన్న. అన్న వదలకండి రావండి. అసలు ఏం జరిగింది ఇక్కడ? ఎవరో ఒక అమ్మాయి రాంగ్ నెంబర్ ఇచ్చిందంట. ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా, మళ్ళీ నా ఫ్యామిలీ జోలికి కానీ నా జోలికి కానీ వస్తే కృష్ణా నదిలో పారేది నీరు కాదు, నీ నెత్తురు. ఆగండి. సవాల్ చేసిన నా కొడుకు పూజలో ఉన్నాడు. పూజ ఆపడం ధర్మం కాదు. ఆడు పూజ పూర్తి చేస్తే నేనెట్ట నెగ్గుతాను? రేయ్ పదండ్రా. వెళ్ళటానికి వీల్లేదు. రేయ్ నువ్వు చెప్పేదేంది? ఆగప్ప, నేను గొంతు విప్పకుండానే, నేను పేరు పెట్టి పిలవకుండానే నీ కొడుకును బయటకు రప్పిస్తాను. రేయ్, ఈ రఘుపతి నాయుడిని చావబాదండి. ఈడి అరుపులు ఇని ఈడి కొడుకు బయటకు రావాలి. రాయ్ అయ్యా, పిలవరా, పిలువు. రాయ్ అరవరా, అరు నరసింహ అన్నారు. హారతిచ్చే లోపు వాడు బయటికి రావాలా. అరు
నేను పసివాడిగా ఉన్నప్పుడు ఇలాగే నా తండ్రి గుండెల మీద కాలేసి ఊరుమడి సవాలు విసిరావు కదరా. పిలవరా, నీ కొడుకుల్ని పిలువు. కన్న తండ్రిని కాపాడండి అని అరవరా. రేయ్, ఈ సీమలో పుట్టిన వీరుడు అయితే చేతులు ఆయుధం లేనోడు చంపడం కాదు, నాతో కలబడు. దడ 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 దడలాడే ఎదసడి డమరుకమై వడి 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 దూకే పదగతి తాండవమై పంచ ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వెయ్యి పరుగులు తీ ఉరకలు వెయ్యి బిర 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 చర 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 బిర బిర చర చర బిర బిర చర చర చర
విన్నావా? పండా పేరు చెప్తే చాలు ముంబై గడగడలాడిపోతుంది రామచంద్ర. మహారాష్ట్ర పోలీసులంతా కలిసి నా గారు వచ్చావా? ఇప్పుడు నీకు చావేరా. రారా దాసనా చావుకి నువ్వు బదులు చెప్పి తీరాలి. డీసీపీ చచ్చిపో, లేదంటే నా కాళ్ళ దగ్గరే పడుంటావా? సిటీలో ఉన్న పోలీసులంతా వచ్చి పరండా నా కాళ్ళ మీద. లబాకి నేను ఎత్తుకుపోతాను రా. నా కింద పనిచేసే కూలి విధవ ఎవడైనా నేను చెప్పినట్టు చేయాలి. ఆ చెప్పు తీసుకొచ్చి నా కాలికి తొడుగు. ఇదిగో, నేను ఇక్కడికి వచ్చింది ఉద్యోగం చేయడానికి, అంతేగాని నీ చెప్పుడిపోతే తొడగడానికి, కొప్పుడిపోతే ముళ్ళేయడానికి, చీర కుచ్చుళ్ళు జారిపోతే సర్దటానికి కాదు. నీ పొగరెలా దించాలో, నీ చేత ఎలా చేయించాలో నాకు తెలుసురా. ఏ సెక్యూరిటీ, వాడి కాళ్ళు చేతులు తీసేయండి. రే 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 కాసేపు ఆగండ్రా, ఏంటా తొందర? అబ్బబ్బబ్బబ్బా, అప్ అండ్ డౌన్ మోడర్న్గా ఉంది కానీ కొప్పు కింద మెదడే పాత కన్నాంబ స్టైల్లో ఫిక్స్ అయిపోయింది. సర్లే, ఆడదాన్ని నువ్వు కోరావుగా, నీ ముచ్చట నేనెందుకు కాదనాలి? కిమాం కసా బిసా ఊరంతా గుస్స గుస్స. ఇంతేనా నీ కెపాసిటీ? నీ స్టేటస్ చూసి అంత పోటుగాళ్ళు ఉంటారు అనుకున్నాను. వీళ్ళందరూ బయటగాళ్లే. వీళ్ళకంటే నీ ఇద్దరు కూతుళ్ళని పంపించుంటే ఫైట్ కొంచెం టైట్గా ఉండేది. రాస్కల్, నా కూతుల్ని ఆట పట్టించిందే కాకుండా నా ముందే తలెత్తి మాట్లాడతావురా? నీ 10th డిగ్రీ MBA సర్టిఫికెట్స్ వెళ్ళి నీకు దిక్కున్న చోట చెప్పుకో. ఇంకా నీ జీవితంలో ఎక్కడ ఉద్యోగం దొరకదు. ఇదిగో భానుమతిదేవి, కళ్ళు నెత్తికెక్కి నీ కాళ్ల కింద నువ్వే బాంబు పెట్టుకున్నావు. పని కోసం వచ్చిన వాడి పౌరుషాన్ని రెచ్చగొట్టావు. ఒక మూల కూర్చొని నీకు సెల్యూట్ కొట్టాల్సిన వాణ్ణి నీ తలకి నువ్వే బుల్లెట్గా మార్చుకున్నావు. ఇక చూసుకో, మన లుక్కు లెగ్గు నీ సీటు వైపే. నిన్నక్కడి నుంచి కిందకు దించి దర్జాగా మీసాలు దువ్వి అక్కడ నేను కూర్చుంటా. ఇంపాసిబుల్. ఇంపాసిబులా? ఇంట్లో చీపురు పొల్ల ఏం పెట్టి పెంచుతున్నావు గానీ అడ్డంగా బలిసి కొట్టుకుంటున్నారుగా నీ ఇద్దరు కూతుళ్ళు. ఆటిలో ఎవరితినో ఒకదాన్ని ముగ్గులో దించి 3 ముళ్ళేసి మొగుణ్ణవుతా. ఆ గది అప్పుడు అత్త సీట్ అల్లుడిదే కదత్తా. నువ్వు నా ఇంటికి అల్లుడువా? నా రేంజ్ అంటూ నీకు ఇంకా తెలియనట్టుంది. మనం విజిలేస్తే సోడా బుడ్లు, చిటికేస్తే సూమోలు, తొడగొడితే తలకాయలు లేస్తాయి. పిల్ల కాకులు ఈ ఇద్దరు కూతుళ్ళని లైన్లో దింపడం వల్ల లెక్క. ఓహో, అంత రొమాంటిక్ హీరోవా?
ఎవరిని పడగొడతావు? నన్నా లేకపోతే నన్నా? ఏయ్, 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 కాస్త ఆగండే. మాట అన్నానో లేదో ఓ పోటీ పడిపోతున్నారు. పెద్దది గోదావరి, చిన్నది కావేరి. ఈదటానికి ఏ రేవు బెటరో డిసైడ్ చేయాల్సింది నేను. బొమ్మ పడితే పెద్దది, బొరుసు పడితే చిన్నది. మరి గోడు పడితే? నమస్తే అత్త, వెళ్ళొస్తా. మూడొస్తే మళ్ళీ వస్తా. అగో ఆగండ్రా. పర్స్ 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 తీయరా పర్స్. రై పర్స్ పర్స్ సిటీ. ఐడల్ 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 విగ్రహం. ఎవరా? ఐడల్ ఐడల్. వాడు నేను కాల్చిన చస్తాడ్రా. రేపు కోడి పందులకు వచ్చాడు మాట్లాడతారా? రా అన్న, సమయానికి వచ్చావు. మినిస్ట్రెంట్కి పేమెంట్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడు బావా. మనకిక్కడ ఇంకో సీన్ బ్యాలెన్స్ ఉందట్రా, అది కూడా చేసేస్తే రెండు కలిపిచ్చేస్తా అన్నాడు. ఇక్కడ ఏమన్నా వేయాలి? ఇంకేమన్నా వేస్తాం? మెయిన్ వీలన్నే. ఓ దుర్గా గన్నా. సిగరెట్ ఇరా. బా డాగ్ హౌస్ అంటే ఏట్రా? యు మీన్ భైరవ మహల్? పూర్వం హిందీ సినిమాలో రాజు లాంటి హీరోడు ఉండేవాడురా. ఆడి కుక్కల కోసం ఈ బిల్డింగ్ కట్టించాడు. ఏటి కుక్కల కోసం అంత పెద్ద మేడ? తెలీదా? నగరంలో చాలా ఉన్నాయి ఇలాంటివి. వారి కుక్కల కోసం, కోడి పెట్టల కోసం ఇంత పెద్ద మేడ కట్టించాడంటే మరి ఇటు సిలకల కోసం. నార్మల్ ఇవన్నీ ఆలోచిస్తే ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. సంసారం అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం. గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే, కుంకుమ పువ్వుల మిలమిలతో ఫోన్ ఎవడరా? నాది. ఆ ఫోన్ ఆఫ్ చేయ. ఇక్కడ ఎవరు ఎవరిని కాల్చరు కానీ ఆ రింగ్ టోన్ లేక చేస్తున్నాం. ఆఫ్ చేయ. సీన్ బ్యాలెన్స్ అన్నా, సిచ్యువేషన్ చూస్తే క్లైమాక్స్ లాగా ఉంది.